హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజా సూసన్ టెర్రస్ గార్డెన్. మరిన్ని ప్లాంట్ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో హౌ టు గ్రో టమోటా ప్లాంట్ మన గార్డెన్లో పాట్స్లో కంటైనర్లో ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న టమోటాలో మనకు కావాల్సిన సైజు టమోటాను తీసుకొని కట్ చేసి గింజలు మట్టిలో వేస్తే 10 to 15 రోజుల్లో నారు వస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉన్న మట్టిలో టమోటాలు నాటుకోవాలి. టమోటా మొక్కకి కాల్షియం ఎక్కువగా అవసరమవుతుంది. ఎగ్షెల్ పౌడరు మట్టిలో కలిపితే కాల్షియం టమోటా మొక్కలకు బాగా అందుతుంది. మట్టి కలిపేటప్పుడు ఒక కంపోస్టు, ఒక వంతు గార్డెన్ సాయిల్, ఒక వంతు కోకోపీట్, అందులోనే మీకు మీ దగ్గర ఉంటే నీమ్ పౌడరు, ఎగ్షెల్ పౌడరు కలిపితే ఈల్డ్ బాగా వస్తుంది. టమోటా మొక్కకి గాలి ద్వారా పాలినేషన్ జరుగుతుంది, కానీ హ్యాండ్ పాలినేషన్ కూడా చేయాలి. చేతితో ఇలా రఫ్ చేస్తే సరిపోతుంది. టమోటా మొక్కకి 30 డేస్లో పువ్వులు వస్తాయి. 45 డేస్లుగా కాయలు తయారవుతాయి. తొందరగా పువ్వులు కాయలు వస్తాయి, కానీ కాయలు కలర్ మారటానికి కొంచెం టైం పడుతుంది. టమోటా మొక్కని పెంచడంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, కానీ మనం ఇచ్చే పోషకాల వల్ల మంచి ఈల్డ్ వస్తుంది. మొక్కకి రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉండాలి, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అయ్యి పూత రాలిపోతూ ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉండాలి. 6 to 8 అవర్స్ ఎండ తగిలేలాగా చూసుకోవాలి. పెస్ట్ ఎక్కువగా మిల్లీ బగ్స్ తెల్లగా పిండిలాగా అంటుకుపోతాయి. దీనిని మనము చేతితో నలిపేయాలి. వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్, వీక్లీ ట్వైస్ పుల్లని మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు స్ప్రే చేయాలి. మొక్క మొదటి భాగంలో పోయాలి. ఇంకా ప్రూనింగ్ విషయానికి వస్తే టమోటా మొక్కకి ప్రూనింగ్, మొక్క క్రింద ఆకులను తీసివేయాలి. పక్కన కొమ్మలు వస్తాయి, ప్రక్కన సక్కర్స్ వస్తాయి, అవి కూడా కట్ చేయాలి. కొత్త కొమ్మలు వచ్చి పూత కాపు బాగా వస్తాయి. ఈ మొక్కకి ప్రక్కన కర్రతో సపోర్ట్ ఇచ్చి కట్టాలి. తీగజాతి మొక్క కాబట్టి కర్రలతో సపోర్ట్ ఇస్తే బాగా పెరుగుతుంది. కాయలు వచ్చేటప్పుడు కూడా కర్రల సపోర్ట్ తీసుకొని బాగా పెరుగుతుంది. ఈ మొక్క హెవీ ఫీడర్ కాబట్టి 15 డేస్కి ఒకసారి బనానా పీల్ వాటర్లో కొంచెం బెల్లం వేసి ఇస్తూ ఉండాలి.
కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ మొక్క ఉపయోగకరంగా ఉంటుంది. మొదటిసారి టమోటా మొక్కను పెంచాలనుకునే వాళ్ళు ఈ మొక్కను సెలెక్ట్ చేసుకుని పెంచుకోవచ్చు. బయట నుంచి సీడ్ కొనకుండా కిచెన్లో నుండి ఒక్క టమోటా తీసుకుని సీడ్స్ వేస్తే టమోటాలు మన ఇంట్లోనే మన గార్డెన్లోనే మన టమోటాలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంట్లోనే మన చేతులతో మన చేతులతో మనం పెంచుకోవచ్చు. టమోటాలు మనకి ఆరోగ్యం ఆనందం ఇస్తాయి. అందరూ ఆనందంగా మొక్కలు పెంచండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి, సుజా సూసన్ టెర్రస్ గార్డెన్.